సాక్షి ఎడ్యుకేషన్ నేను శరణ్య. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందులో మొత్తం 124 మేనేజ్మెంట్ ట్రైనీ ఈ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా ఇందులో ఉన్న ఖాళీలు ఏ కేటగిరీలో ఉన్నాయి, అలాగే దరఖాస్తులు ఎవరు చేసుకోవచ్చు, ఎంపిక విధానం ఎలా ఉంటుంది, ముఖ్య తేదీలు ఏంటి వంటి వివరాలను తెలుసుకుందాం. ఇందులో ఉన్న ఖాళీలు వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్లో 124 ఉన్నాయి. సో కేటగిరీల వారీగా చూసుకుంటే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీల వారికి అయితే 35 ఖాళీలు, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకైతే 31 ఖాళీ, అలాగే ఎస్సీ అభ్యర్థులకు 22, ఎస్టీ అభ్యర్థులతో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా 18 ఖాళీలు ఉన్నాయి. అయితే ఈ పోస్టును ఏ విభాగాల్లో భర్తీ చేయనున్నారో ఒకసారి చూసుకుంటే కనుక మొదట కెమికల్, ఆ తర్వాత సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, అలాగే మెకానికల్, మెటలర్జీ, దీంతో పాటు కంప్యూటర్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇటువంటి విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ను భర్తీ చేయనున్నారు. సో ఇందుకు సంబంధించిన విద్యార్హతలు చూసుకుంటే కనుక అభ్యర్థి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసుకున్న అభ్యర్థి అంటే సంబంధిత విభాగంలో ఇప్పటిదాకా మనము తెలుసుకున్న ఈ 7 విభాగాల్లో ఏ ఒక్క విభాగం నుంచి అయినా అభ్యర్థి ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో కనీసం 65% మార్కులు సాధించాల్సి ఉంటుంది. 65% మార్కులు సాధించిన అభ్యర్థి అయితే ఈ పోస్ట్కి అర్హులు. ఇక దీంతో పాటు వయసు విషయం చూసుకుంటే గనక అభ్యర్థికి డిసెంబర్ 5వ తేదీ నాటికి 28 ఏళ్ళు ఉండాల్సి ఉంటుంది. సో ఇది వయసు విషయం. ఇక రిలాక్సేషన్ విషయం చూసుకుంటే కనుక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే 5 ఏళ్ల సడలింపు ఉంటుంది, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకైతే 3 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇక పీడబ్ల్యూబీడీలో జనరల్ అభ్యర్థులకి 10 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ వారికైతే 15 ఏళ్ళు, ఇక ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకైతే 13 ఏళ్ల సడలింపు అనేది ఉంటుంది. ఇక ఈ దరఖాస్తుల విషయంకి వచ్చేసరికి అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. చివరి తేదీ వచ్చేసరికి డిసెంబర్ 5వ తేదీలోపు అభ్యర్థులు దరఖాస్తులు అనేది పూర్తి చేసుకోవాలి. దీంతో పాటు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ ఫీజు వివరాలు వచ్చేసరికి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అలాగే జనరల్ అభ్యర్థులకైతే 1050 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది, అంటే 1050 రూపీస్ చెల్లించాలి. ఆ తర్వాత మిగతా అభ్యర్థులందరూ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అలాగే ఎక్స్ సర్వీస్ పర్సన్స్ అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారందరూ 300 చెల్లిస్తే సరిపోతుంది. సో ఇది ఫీజుకి సంబంధించిన వివరాలు. ఇక ఎంపిక విషయం చూసుకుంటే గనక సెలక్షన్స్ విషయం చూసుకుంటే గనక అప్లికేషన్ పూర్తి చేసుకున్న వారిని మొదట షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత వారిని గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ ఈ స్టేజ్కి ఎంపిక చేస్తారనమాట. ఆ తర్వాతనే వారిని ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్కు ఎవరైతే వస్తారో వారికి ఉద్యోగం దొరుకుతుంది. ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇందులోని మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.